ఇప్పుడు మనం ఆనియన్ పకోడీ చేసుకుందాం. దీనికి శనగపిండిని బాగా జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం వంట సోడా, పచ్చిమిర్చి, కొంచెం కారం, సరిపడా ఉప్పు. ఓకే, వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఫైనల్గా పకోడీ పిండి రెడీ. ఇప్పుడు వేడివేడి నూనెలో వేసేసుకుందాం. ఓకేనా? కొంచెం కొంచెం నీళ్ళు చిందులు పడతాయి, నూనె చిందులు పడుద్ది. నేను నీళ్ళు అంటున్నా చూడు. కొంచెం కొంచెం వేసుకోవాలి. వేడి వేడి నూనెతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా డీప్ ఫ్రై చేసేటప్పుడు. పకోడీకి ఎప్పుడైనా కొంచెం నూనె వేసుకొని వాడుకోవాలి, లేకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇది ఫ్రై అయ్యాక మళ్ళీ చూద్దాం.